చచ్చింది తెలంగాణ. ఒకసారి క్రాంతి గారితో మాట్లాడదాం, మీరు ఉండండి. క్రాంతి గారు, సో రాకేష్ రెడ్డి గారి ఆవేదన నిజంగానే చాలా ఫ్రాంక్ గా చాలా నిక్కచ్చిగా మాట్లాడతారు. రాకేష్ రెడ్డి గారు నాకు చాలా ఇష్టం. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. నాకనే కాదు, అందుకనే ఆయన తక్కువ సమయంలో, అంటే రాజకీయాలు జస్ట్ ఎలక్షన్ ముందు వచ్చారు, తక్కువ సమయంలో పాపులర్ అవడానికి అదే రీజన్. సోషల్ మీడియాలో ఆయనకు వ్యూస్ ఉండడానికి కూడా అదే రీజన్. నిక్కచ్చిగా సరే పార్టీ అన్నది అఫిలియేషన్ అన్నది ఏ సందర్భంలో ఉన్న వాస్తవం ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. ఎస్, మీరు ఆ మాట మీరు మెచ్చుకున్నారు కనుక నడుస్తుంది, కానీ బయట మేము మెచ్చుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ తిట్టింది కనుక మెచ్చుకున్నారు అనుకుంటారు. అంతేకాదు రేపు బీజేపీకి పొత్తు పెడతారు మళ్ళీ అది ఉంటుంది. ఇప్పుడు మళ్ళా అది అర్థం కాని పొత్తుంది. అది ఎప్పుడు 10 సంవత్సరాల నుంచి పొత్తు నడుస్తూనే ఉన్నది అలపిషా. మరి ఎప్పుడు ఉంటుందో తెలియదు, కానీ అలపిషా వాళ్ళ ప్రచారంలో అది నడుస్తూనే ఉన్నది. సరే, మొత్తానికి ఈ రోజు అంటే ఈ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకాలు చాలా మంది పెద్ద మనుషులకు కూడా కొంచెం నమ్మకాలు ఉంటే ప్రజలు కూడా నమ్మేది. ఆ నమ్మకాలు మెల్లమెల్లగా తొలగిపోతున్నాయి అనడానికి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మన రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు కారణమవుతున్నాయి. మన పెద్దలు శరత్ గారు కూడా తెలంగాణ ఉద్యమం నుంచి చాలా నేను కూడా చూస్తున్నాను. తను అప్పుడే కేసీఆర్ గారిని అంటే వ్యతిరేకించినప్పుడు నేను కూడా అనుకున్నాను, అంత తొందరపడుతున్నారేమో సారు, ఇంకా కొంచెం కాలం చూడాలి కదా ఫస్ట్ ఏర్పడే ప్రభుత్వం అని నేను కూడా కొంచెం తన పట్ల వ్యతిరేకంగా ఉన్నాను. సరే, మొత్తానికి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కేసీఆర్ చేసిన అభివృద్ధిని తిరోగమనంలోకి తీసుకెళ్తుందని తనే కాదు, సోషల్ మీడియాలో చాలా మంది ఈ రోజు పెట్టిన స్టేట్మెంట్ చూసినాను. చాలా మంది జర్నలిస్ట్ కావచ్చు, చాలా మంది రైటర్స్ కావచ్చు, అందరూ కూడా ఏదైతే ఈ ప్రభుత్వం మీద గత ప్రభుత్వంలో జరిగింది ఇంకా మెరుగ్గా జరుగుతుందని ఆశించారో అంతకంటే వరస్ట్ దిశగా దిశగా పోతుంది అనేది మొత్తం తెలంగాణ సమాజం మొత్తం గ్రహించే పరిస్థితి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఈ గ్లోబల్ సమ్మిట్ వల్ల తెలంగాణ ప్రజలకు ఏం ప్రయోజనం చేకూరుతుంది అనే విషయాన్ని ఎక్కడ కూడా స్పష్టంగా ఇప్పటికి ఎవరికి అర్థం కాదు. లెజిస్లేటివ్ లేచరు తను రాకేష్ రెడ్డి గారు కనీసము ఏం జరుగుతుందనే విషయం రాకేష్ రెడ్డి గారు లెజిస్లేచర్ అయినా సరే ఒక బ్రీఫ్ నోట్ ఉండాలి. సబ్మిట్ ఎందుకు పెడుతున్నాం, దీని పర్పస్ ఏంది, మీరు కూడా రండి అని రాకేష్ రెడ్డి గారు మీరు ఇన్వైట్ చేశారా నాకు తెలియదు. ఇన్విటేషన్ చేశారన్నా, నేను చెప్పాను ఇది ఆల్రెడీ ఎర్రగడ్డ హాస్పిటల్ పెట్టాలి ఇక్కడ అని చెప్పాను. అంటే నేను చెప్పింది ఏదన్నా, స్విమ్మింగ్ పూల్ ఎందుకన్నా ఆదిలాబాద్ లో అమ్మడోళ్ళకు, వరంగల్ గిరిజన తండాలలో ఎందుకన్నా అక్కడ స్విమ్మింగ్ పూల్, ఆకాశంలో స్విమ్మింగ్ పూల్, ఫుట్బాల్ గ్రౌండ్ మాకెందుకన్నా? 200 సంవత్సరాల తర్వాత వచ్చిన తెలంగాణ పేదరికము, నిరుద్యోగము, ఒక మౌలిక వసతుల గురించి మనం ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచుకున్నాం. దాని మీద మెయిన్ ఫోకస్ చేయాలి. దాని మీద ఫోకస్ చేయకుండా ఇప్పుడు అంతే ఏంటంటే షో చేయడం మొత్తం ఏంటంటే అన్ని గత తప్పించి ప్రభుత్వం పెద్దగా చేస్తున్న ఏదైతే లేదు, పని తక్కువ షోకులకు తప్పించి ఇది పెద్దగా ప్రజలకు అవసరమయ్యే విధంగా పనిచేస్తుందని మాత్రం ఎక్కడ కనిపిస్తుంది. అది ఎస్టాబ్లిష్మెంట్ లో కనపడుతుంది. నువ్వు రాకేష్ గారు చెప్పినాడు కదా, 2 సార్లు మీరు దావోస్ పోయించారు కదా, ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, మీరు చెప్తున్నారు 2 లక్షలు పెట్టుకుంటారు, శ్వేతపత్రం ఇవ్వండి ఎవరో తెచ్చారు. అలా చెప్పాలి. 2 సార్లు దావోస్ పెద్ద మంది మార్పులం వేసుకుని స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మీరు అంతమంది తీసుకొని పోయినప్పుడు మీకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఏంది, వాటిని ఎక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ మీరు దాచుకుంటా, ప్రజలు తెలియదా, పబ్లిక్ తెలియదా? సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తున్న ఇన్వెస్టర్స్ ఎవరు, ఈ రోజు గ్లోబల్ సమ్మిట్ లో ఎవరెవరు వచ్చిండ్రు, ఎంతమంది వచ్చిండ్రు, చేయండి, మీరు సబ్మిట్ చేయండి. రిలయన్స్ వాళ్ళు వస్తున్నారట, రిలయన్స్ వస్తుంది, వంతారా అక్కడ కనీసం అడవుల్ని కూడా మెయింటైన్ నెహ్రూ జూలాజీ పార్క్ మేము 100 సంవత్సరాల కింద పెట్టుకున్నామండి. అదే పార్క్, పెద్ద పార్క్ అది. మేము నెహ్రూ జూ పార్క్ అని 75 సంవత్సరాల కింద పెట్టుకున్నామండి. అది కొత్త పెద్ద పార్క్. అంతారా అనేది ఒక పార్క్, ఒక జూ పార్క్. అంతే కదా. మరి అక్కడ అహ్మదాబాద్ లో పెడితే నరేంద్ర మోడీ పోయినాడు, గుజరాత్ లో పెడితే. అది ఇప్పుడు ఒకటండి, కంపేర్ చేయడం కాదు. నేను అనేది నిరుద్యోగం, ఫారెస్ట్ ని మెయింటైన్ చేసే స్థితిలో ప్రభుత్వం లేనప్పుడు ఇంకా ప్రభుత్వం నడపడం ఏం చేతులు అవుతుంది? మరి ఇంకా ఫారెస్ట్ మెయింటైన్ చేసే స్థితిలో లేవా? సో ఈ బంతారా వెనకాల ఇంకా వేరే ఉద్దేశం ఉండుండొచ్చు. మరి ఆ ఫారెస్ట్ వెనకాల వీళ్ళకి ఇచ్చే ఏరియాలో ఇంకేమన్నా వేరే వ్యవహారం ఏమన్నా ఉందేమో.
సో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు అనేది తెలంగాణ ప్రజలు, అసలు తెలంగాణ ప్రజలు ఇవన్నీ ఎవరు కోరుకుంటలేరు. తెలంగాణ ప్రజలు ఏంది, తెలంగాణ కోసం కొట్టండి. తెలంగాణకు సంబంధించిన వనరులు బయటికి పోకుండా, దోపిడీ కాకుండా, నిర్లక్ష్యం కాకుండా ఆ వనరులన్నింటినీ తెలంగాణ ప్రజలకు ఎట్లా వినియోగిస్తారంటే ఒక ప్రణాళికలు చేయండి. ఆ ప్రణాళికల కోసం మీరు ఇన్వెస్టర్ పిలవండి కావాల్సి. సరే, ఇన్వెస్టర్ పిలవడం తప్పే, ప్రభుత్వం చేయాలి. కానీ ప్రభుత్వం స్తోమత లేనప్పుడు దాన్ని ఎవరైనా ఇది తెలంగాణ ప్రజలకు ఒక కంపెనీ పెట్టి మేము వాళ్ళకు 1000 మందికి ఒక్కొక్క జిల్లాలో యూనిట్ తీసుకోండి. ఒకప్పుడు కంపెనీలు ఉండేటి, ప్రైవేట్ కంపెనీలు ఉండేటి, ఇప్పుడు కంపెనీలు లేవు. చాలా మంది యువత ఊర్లలో ఉండలేక హైదరాబాద్కు వచ్చి కూలీ పనులు చేసుకుంటున్నారు. ఏమీ పని లేక చాలా మంది కూడా ఇప్పటికీ కూడా బయటికి రావట్లేదు. కానీ వాళ్ళ జీవనం ఎట్లా బతుకుతారో తెలియని పరిస్థితిలో ఉన్నారు. రోజుకు క్యాబ్ దొరికితే క్యాబ్ లో పని చేస్తారు, కూలీ పని చేస్తారు, పీజీలు చేసిన వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు అదే పనిలో ఉన్నారు. మీరు జిల్లాకు ఒక ఇండస్ట్రీ పెట్టించే ప్రయత్నం చేయండి. సరే, మీరు ఇంత పెట్టారు, 100 కోట్లు పెట్టి ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ పెట్టారు. సరే, ఎట్లా వేస్ట్ అవుతుంది కదా, జిల్లాకు ఒక ఇండస్ట్రీ ప్లాన్ చేయండి, దాన్ని మొత్తం డిసైడ్ చేయండి. అవన్నీ వదిలిపెట్టేసి ఓన్లీ ఫ్యూచర్ సిటీకి మీరు ఫోకస్ చేయడం వల్ల మీ నిజాయితీ లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీకు డబ్బులు కరప్షన్ చేయడం, డబ్బులు సంపాదించడం, కమిషన్లు తీసుకోవడం తప్పించి మంత్రివర్గం కానీ సీఎం కానీ పెద్ద చేస్తున్న పనులు అయితే ఏమీ లేవు. మొత్తం చేస్తున్న పనులను కూడా ప్రజలకు వ్యతిరేకమైన పనులు తప్పించి ఇంకొకటి లేదు. ఇప్పుడు ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పారు. మళ్ళీ సేమ్ ఫార్మాసిటీ దగ్గరనే అదే ల్యాండ్లలో మళ్ళీ మీరు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కోసం ల్యాండ్ సేకరణ చేసింది. అంటే ఫార్మాసిటీ పెద్ద షో చేసి ప్రజలుగా తీసుకుపోయి కేసీఆర్ గారు ఇంతమంది రోడ్డు మీద పడేస్తున్నారు, లక్షల మంది 1000 మంది రోడ్డు మీద పడేస్తున్నారు అని చెప్పి ప్రజల్ని నమ్మించి మేము ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పి మళ్ళీ మీరు ఫార్మాసిటీ రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్ సిటీస్కి ఇచ్చారు. అంటే అల్టిమేట్ గా ఏం జరిగింది, రైతుల భూముల్ని మీరు లాక్కున్నారు, అంతే కదా. సో నేను అదే చెప్తున్నా, రాకేష్ రెడ్డి గారు, మీరు వ్యక్తిగతంగా సమాజం పట్ల మంచి అవగాహన మీరు ఉన్నారు, చాలా అభ్యంతరం. కానీ నిజంగానే మీకు నా అభిప్రాయం, మీ కేంద్ర నాయకత్వానికి ఉంటే ఇంకా బాగుండేది. ఈరోజు మరి కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, నేను చూసాను లైవ్ లో. మరి కిషన్ రెడ్డి గారు ఎందుకు ప్రశ్నించలేకపోయారు, మీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించలేకపోయింది, మీరు ఏం చేస్తున్నారు, అసలు ఇన్వెస్టర్ ఎవరు, మీకు ఇంత పెద్ద పెట్టడానికి కంట్రోల్ ఉండాలి కదా. 100 కోట్లు పెట్టి మీకు హెచ్ఎస్సీసీ ఉందండి పెట్టుకోవడానికి, హెచ్ఎస్సీసీ లేదా? హెచ్ఎస్సీసీ ఖర్చు మీకు 2-3 కోట్లలో ₹1 కోటి అయిపోతుంది. ఇట్లాంటి సబ్మిట్లు పెద్ద సబ్మిట్ హెచ్ఎస్సీసీలో పెట్టుకుంటారు. నువ్వు తీసుకెళ్లి హెచ్ఎస్సీసీ కాకుండా ఇంకొక టెంట్లు వేసి టెంపరీ సెట్టింగ్ పెట్టి దానికి 100 కోట్లు ఖర్చు పెట్టి ఎవరు తప్పదంతా ప్రజాధనం నిరుపయోగం అవుతుంది కదా. సో వాళ్ళకు ఏది అకౌంటబుల్ లేదు, ప్రజలు ప్రశ్నిస్తారనే భయము లేదు, మమ్మల్ని రేపు ప్రజలు ఇట్లా చేసే ఓడగొడతారనే భయము లేదు. అన్ని ఏంటంటే డబ్బుతో ఏదైనా చేయొచ్చు, డబ్బుతో కొనొచ్చు, డబ్బుతో ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు అని ఒకే ఒక నమ్మకంతోనే వాళ్ళు ప్రభుత్వం నడిపిస్తుంది తప్పించి ఇంకోటి లేదు. ఎందుకంటే ఇప్పుడు మంత్రులు కావచ్చు, ఇంకా రాకేష్ రెడ్డి గారు చాలా మంది చెప్పారు, ఒక్కొక్కరు ఒక కౌంటర్ ఓపెన్ చేసుకొని కూర్చున్నారు. ఒక్కరి మీద కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు ఏం లేకుండా ఉన్నదంటే వాళ్ళ అండర్స్టాండింగ్ చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. చాలా సంవత్సరాలు అధికారం లేకుండా ఉన్నాం, దీన్ని కోల్పోవద్దు, ఇక్కడ ఉంచారు, డబ్బులను వస్తాయి పనిచేస్తూ తప్పించి ఊర్లలో దుర్మార్గం పరిస్థితి ఉంది. కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉన్నది. పంట నష్టపోయి అనేక వరి రైతులు గాని, కాటన్ రైతులు గాని ఏ పంటకు కూడా మద్దతు ధర లేదు. కాటన్ ప్రతి ఎకరాకు మినిమం 15 ఎకరాలు వచ్చేది. ఇప్పుడు పోయిన సంవత్సరము వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల ఎకరాకు 2 క్వింటాల కంటే ఎక్కువ మా దగ్గర రాలేదు, మా నియోజకవర్గంలో గాని మా జిల్లాలో గాని. వరి కూడా పురుగు వచ్చి దానికి పంటకు దానికి చాలా నష్టం జరిగింది. ఇంకా బోనస్ సరిగ్గా ఇవ్వలేరు, సేకరణ సరిగ్గా చేస్తున్నారు, వర్షాలు పడి మొలకెత్తిన వాడికి రేటు తగ్గిస్తున్నారు. ఇంకా మీరు ఇచ్చిన హామీలు ఏమైపోయినాయి, ఇచ్చిన హామీలు వదిలిపెట్టి ప్రజలకు పెన్షన్లు వస్తలేవు, ఊళ్ళలో నీళ్లు సరిగ్గా వస్తలేవు, నీకు కరెంటు సరిగ్గా ఉండలేదు, రోడ్ల నిర్మాణం సరిగ్గా లేదు. అసలు నీకు ప్రజల కనీస సౌకర్యాలు మొత్తాన్ని గాలి కొద్దేసి పట్టించుకోలేరు, ఏది లేదు. మీరు మొత్తం మేము గ్లోబల్ సమ్మిట్ పెడతాము, మొత్తం అందచందాలతో హైదరాబాద్ ను చేస్తామంటే కాదు కదా. చంద్రబాబు నాయుడు 2004లో కూడా ఓడిపోవడానికి ఇదే ప్రధాన కారణం. 1999 నుంచి 2004 వరకు మొత్తం ఐటీ మీద దృష్టి పెట్టి మొత్తం రూరల్ ని మర్చిపోయిండు, నిర్లక్ష్యం చేసిండు. దానికి గుణపాఠమే 2004లో వారి మెజార్టీతో వైఎస్ రాజశేఖర గారు గెలిచారు. ఇప్పుడు మీరు గ్రామీణ ప్రాంతాల్లో రైతును ఇంకా సమృద్ధి చేయాల్సిన మీరు, యువతకు ఉద్యోగ కల్పించాల్సిన మీరు
పెద్ద మనుషులకు తోడుగా ఉండాల్సిన మీరు అవన్నీ ఏం చేయకుండా మీరు గ్లోబల్ సమ్మిట్ పెట్టి మరి ఏం చేస్తారో తెలియదు. సరే చూద్దాం. అంటే ఇప్పుడే చాలా మంది పెద్దలు కూడా చాలా మంది పెద్ద మనుషులు కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ గ్లోబల్ సమ్మిట్ పెడితే ఏంది ప్రాబ్లం? తప్పే ఉంది. మనకు మంచిదే. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో సదస్సు పెట్టారు. ఇన్వెస్ట్మెంట్స్ రావడం మంచిదే, కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే పరిస్థితి ఉన్నదా? అసలు ఉన్న కంపెనీలో పోయినాయి, ఉన్న కంపెనీలు వేరే దగ్గర పోయినాయి కదా. గుజరాత్ పోయినాయి, కర్ణాటక పోయినాయి, తమిళనాడు పోయినాయి. నీకు ఉన్న కంపెనీలు కర్ణాటక ఎందుకు పోయినాయి? మీ విధానాలు నచ్చక, మీ పద్ధతులు నచ్చక. మీ గవర్నమెంట్ కనుక విధానపరమైన నిర్ణయాల్లో బాగుంటే ఇంకా ఎవరైనా మీరు పెట్టుబడి పెట్టడానికి వస్తారు. కేసీఆర్ హయాంలో వచ్చిన ఎన్ని పరిశ్రమలు పోయినాయి? 3-4 పరిశ్రమలు బయటకు పోయినాయి కదా. మరి కొత్త పరిశ్రమలు ఎందుకు వస్తారు? బయట ఎందుకు పోయినా రుజువు చేసుకోకుండా బయట పోవడానికి ఒకసారి అడుగుదాం. క్రాంతి గారు, ఉమేష్ రావు గారు ఉన్నారు. ఉమేష్ రావు గారు